నా ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ఒక పాట పాడుకొని మనకి అందరికీ వచ్చినటువంటి పాట, దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను అనే పాట పాడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధిని అందుడనై అపవాదితో అనుచరుడై, అపరాధిని అందుడతో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి నిందరినో, వంచన చేసితి నిందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువంద కలవరముందే జగమంతా, కలువరిలో సిలువంద కలవరముందే జగమంతా, పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి మనం చప్పట్లు కొట్టుకోవద్దని నా యొక్క మనవి. ఎందుకంటే అంటే ఎవరు పాడినా నేనైనా కాదు, కానీ మన శిలుషంల ధ్యాన కూటంలో మనం దేవుని స్తుతిస్తున్నాం కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని అభినందించండి పర్వాలేదు, కానీ చప్పట్లు కొట్టడం అంత భావ్యం కాదని నా యొక్క భావన. మీ ఇష్టం, తర్వాత నాకనే కాదు ఎవరికైనా. సో ఇట్స్ నాట్ ఫర్ పర్ఫార్మెన్స్, ఇది ఓన్లీ వర్షిప్ అంతే. ఓకే, రైట్. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు వాక్యాంశం ఏంటంటే ప్రకాశించుట.
ప్రకాశించు అనేటటువంటి అంశం కొరకు మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ప్రియులారా అనేకమైనటువంటి సందర్భాలు మనము చూడగలుగుతాము. ప్రకాశించుట అనే అంశం కోసం దేవుని యొక్క సన్నిధి మన మీద ప్రకాశింప చేయుట అనేది మనం బైబిల్లో చూడగలం. దావీదు మహారాజు గారు అనేక సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు అంటాడు, అయ్యా నీ సన్నిధి మా మీద ప్రకాశింపచేయము అంటాడు. అలాగే మరికొన్ని సందర్భాలలో నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము అని అంటాడు. ప్రియులారా, మరి బైబిల్లో ఏ విధాలుగా మనకి ఉందో మనము చూడగలము. నిర్గమాకాండము 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ మోషే యొక్క జీవితము ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు మోషేని ఆయన పిలిచాడు. ఆయన దేవుని బిడ్డల కొరకు 10 ఆజ్ఞలను ఆయన ఇవ్వడానికి దేవుని చేతితో వ్రాసి తన యొక్క బిడ్డలకు ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుని రావడానికి వెళ్ళినటువంటి మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసము ఉన్నాడు. ఉపవాసము ఉన్న తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ ఆ కొండ మీద, సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు అతనితో మాట్లాడి 10 ఆజ్ఞలను 2 రాతి పలకలను దేవుడు ఇచ్చాడు. వాటిని సంతోషంగా అవి తీసుకుని వచ్చినప్పుడు ఈ యొక్క మోషే యొక్క జీవితంలో మోషే యొక్క ముఖం ఏ విధంగా ఉందో 29వ వచనం చదువుదాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము కలిగిన ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మోషేకి ఏం తెలియలేదు అంటే తన ముఖము ప్రకాశిస్తుంది అన్న విషయం మోషేకి తెలియలేదు. 35వ వచనంలో చూద్దాం ఒకసారి. 29వ వచనం, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశిస్తుంది. ఆ విషయం ఎవరికి తెలియదండి? మోషేకి కూడా ఆ విషయం తెలియదు. ఎందుకు ప్రకాశించింది అతని ముఖం? అక్కడ అతని యొక్క ముఖం ప్రకాశించుటకు గల కారణం ఏమిటి? ప్రియులారా, మనం గమనిస్తున్నాం, మనలో ఎక్కువగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి. మనిషికి ఫేస్లో గ్లోయింగ్ రావాలంటే ఏం చేయకూడదు? ఎక్కువగా ఫుడ్ తినకూడదటండి. ఎండలోకి వెళ్ళకూడదు, ఎక్కువగా ఫుడ్ తినకూడదు. ఏమైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలట, ఫ్రూట్స్ తినాలట. అందుకనే అవి తిన్న వాళ్ళట వాళ్ళ వయసులో 70 సంవత్సరాలు ఉన్నా, 80 సంవత్సరాలు ఉన్నా, ఇంకా 50-55 సంవత్సరాల వయసులో లాగా కనబడుతున్నారు. మీరు కూడా ఆ యాక్టర్స్ లాగా మీరు కూడా అలా తింటే బాగుంటారు అని చెప్తారు. అయితే ప్రియులారా, ఇక్కడ అలాంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క ముఖాలు మనం చూస్తున్నప్పుడు చాలా అందంగా, చాలా మరి చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దేనిని బట్టి అంటే ఆ ఫుడ్, ఆ మెయింటెనెన్స్ని బట్టి. హెల్త్ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకోవడానికి, మనం ప్రకాశించడానికి, అందంగా కనబడడానికి, గ్లోయింగ్ రావడానికి మనం ఏం చేయాలంటే ఈ ఫుడ్ అనేది, అలాగే మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. కానీ పిల్లల ఆ 40 రాత్రులు కూడా ఫుడ్ తీసుకోకపోతే ముఖం ప్రకాశిస్తుందా? గ్లోయింగ్ వస్తుందా? కానీ ప్రియులారా, అక్కడ మోషేకి మాత్రం అది కలిగింది. అంటే కారణం ఏంటి అంటే అక్కడ దేవుని యొక్క ప్రకాశము అతనిని తాకింది కనుక. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నందుకు అతని శరీరము బలహీనమై ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ముఖము తనపై ఆయన కాంతి ప్రకాశించిందో
వెంటనే అతను ప్రకాశించాడు, అతనికి బలం వచ్చింది, అలాగే తన ముఖము కూడా ఏమైందండి, ప్రకాశించింది. కాబట్టి ప్రియులారా, 40 దినాలు దేవుని సన్నిధిలో మానకుండా దేవుని స్తుతిస్తున్న మీరు, 40 దినాలు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్న మీరు, ప్రార్థిస్తున్న మీరు, ఉపవాసం ఉంటున్నటువంటి మీరు కూడా మీ ఆత్మీయమైనటువంటి ఆ సౌందర్యములోనికి మార్చబడతారు అన్నది జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, ఈ మోషే యొక్క 40 రోజులు ఉన్న ఉపవాసాన్ని బట్టి, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి అతనికి దేవుని యొక్క ఆ ముఖ కాంతి తన మీద ప్రకాశించింది కాబట్టి అతడు ముఖము ప్రకాశించింది అనేది ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలను దీవించడానికి కూడా ఈ మాటను ఉపయోగించారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము ప్రియులారా 25వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీకు తమ సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తమ సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఏంటంటండి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక అనేది ఎవరైతే పలుకుతారో అట్టి వారి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుంది అని అంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము నివసించడం ద్వారా, దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా మనము కూడా ప్రకాశిస్తాము అన్నది ఈ రోజున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు సౌలు అలాగే తన కుమారుడైన యోనాతాను ఫిలిస్తీయులతో యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు ఫిలిస్తీయులకు వారే పొడుచుకొని చచ్చిపోయేలాగా చేశాడు దేవుడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఆ ఫిలిస్తీయుల నుండి దేవుడు తప్పించాడు. అప్పుడు ఆ యుద్ధములో అలాగే వాళ్ళు విశ్రాంతి తీసుకొని ఒక సవాల్ చేశాడు. ఎవరండి? సౌలు గారు ఒక సవాల్ చేశాడు. ఏంటంటే, ఈ యుద్ధంలో మనం ఇంకా ఉంది, ముందుకు వెళ్తున్నాం, మనం యుద్ధానికి ఇంకా ఉంది, ఆల్రెడీ దేవుడు విజయం ఇచ్చాడు, ఇంకా మనం ముందుకు వెళ్ళి యుద్ధం చేయాల్సిన పని ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు సూర్యుడు అస్తమించే లోపు, అంటే ఈవినింగ్ ఆ సూర్యుడు ఆ చీకటి పడే లోపు ఎవడు కూడా ఏమీ ముట్టుకోవద్దు. అలా ముట్టుకున్నారంటే వాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఎవరండి? సౌలు మహారాజ్. అంటే ఇప్పుడు ప్రజలు వారు యుద్ధం చేయాలంటే వారికి ఏం కావాలి? బలం కావాలి, వారికి శక్తి కావాలి. శక్తి బలం కావాలంటే వారు ఆహారం కంపల్సరిగా తీసుకోవాలి, కానీ ఎవరు కూడా ముట్టుకోవద్దు సాయంత్రం వరకు అన్నాడు. ఈ క్రమంలో ప్రియులారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నారు. ఒకవేళ ఎవడైనా ఆజ్ఞను మీరి ఏదైనా తినేశాడు అనుకోండి, వెంటనే వాడు మరణ శిక్షకు పాత్రుడైపోతాడు. అది రాజు తలుచుకుంటే ఏదైనా అంతే, కొడుకైనా కూడా అంతే. అలాగే నా కొడుకును కూడా తీర్పులోకి తీసుకొచ్చారు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ విషయం కొడుకు తెలియదు, యోనాతాను గారికి తెలియదు. వాళ్ళ నాన్నగారు అందరి చేత ప్రమాణం చేయించిన విషయం యోనాతాను గారికి తెలియదు. ఆయన ఏం చేశాడంటే, అలా వస్తుంటే ఒక తేనె పట్టు కనిపించింది. తేనె పట్టు కనిపిస్తే తన చేతిలో ఒక కర్ర ఉంటే ఆ కర్రతో పొడిచి దాన్ని తీసుకొని ఆ తేనెను తిన్నాడట. ఆ తేనెను తినేసరికి అతని కన్నులు ప్రకాశించాయి. ఆ విషయాన్ని మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అయితే యోనాతాను ప్రమాణము వినలేదు గనుక
తన కొనను తేనెపట్టులో ముంచి ఆ చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ఏం చేశాయట? ప్రకాశించాయి. గమనించండి, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అయ్యో ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ 29వ వచనం చూడండి ఒకసారి. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను, నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రాన నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి అని అంటాడు. అప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ కూడా చదువుకోండి. ఆ తర్వాత అధ్యాయంలో మీకు అంతా వివరంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక తేనెను తినుట ద్వారా వారి కన్నులు ఏం చేయబడ్డాయట? అతని కన్నులు ప్రకాశించాయి అని మనం అంటే ఇది సైంటిఫిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మనుషులకి. ఇది శరీర సంబంధంగా కూడా ఈ తేనె ఆహారములో ఒక ప్రత్యేకమైన భాగంగా మనకి చాలా మంచిది అనేది జ్ఞాపకం చేస్తుంది బైబిలే కాదు, డాక్టర్స్ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశించేలాగా దేవునితో సహవాసంగా మనం ఉండాలి, దేవునితో మనం సహవాసము చేయాలి. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఇంకా జ్ఞాపకం చేస్తే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో ఎవరు ప్రకాశిస్తారో దేనితో పోల్చాడో ఆ మాటలు ఒకసారి చూద్దాం. దానియేలు 12:3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారండి? ప్రకాశిస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రకాశము అనంటే అది వెలుగును, కాంతివంతమైనదిగా వెలుగును ఇచ్చుట. మనం ఒక్కసారి ఒక దీపాన్ని చూడండి. ఒక్క దీపానికి, ఒక్క లైట్కి ఇక్కడున్న 10 లైట్లకి డిఫరెన్స్ అనేది మనకు తెలుసు కదండి. ఇక్కడ సుమారుగా ఒక 10-20 లైట్లు ఉండొచ్చేమో. కానీ ఒకే లైట్ వేస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఏమవుద్ది? చీకటిగా ఉంటుంది. కానీ అనేకమైనటువంటి లైట్స్ ఇక్కడ వెలగడం ద్వారా ఒక్కొక్క లైట్ వెలగడం ద్వారా ఇంత కాంతి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఒకే లైటు ఇంత కాంతి రావాలంటే అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఇవి 20 లైట్లు ఉన్నాయి, ఇంత కాంతి వచ్చింది. కానీ ఒకే లైట్ ద్వారా ఇంత కాంతి రావాలంటే రాదంటారా? లేదంటారా? మరి అలాగైతే స్టేడియాల్లో కానీ పెద్ద పెద్ద చోట్ల ఆ ల్యాంప్స్ వేస్తారు, వాటి కెపాసిటీ చాలా ఎక్కువ. అంటే 2000 వాట్స్ 5000 వాట్స్ కూడా ఉంటుంది ఒక్కొక్క ల్యాంప్ యొక్క ఆ శక్తి. ప్రియులారా, మరి ఆ ల్యాంప్ యొక్క శక్తి అంతగా ఉంటే 20 లైట్లు కాదు 50 లైట్లు అయినా సరే ఒకే లైట్ ద్వారా అంత కాంతిని ప్రకాశింప చేయగలిగినటువంటి శక్తిని కలిగేలాగా దానిని డిజైన్ చేస్తారు, దాన్ని తయారు చేస్తారు. అలాగే ప్రియులారా, మనకి కనిపిస్తున్న ఈ సృష్టిలో ఈ యొక్క సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, అలాగే మనకు కనిపిస్తున్న ఈ నక్షత్రాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రకాశించేటటువంటివి, అవన్నీ కూడా వెలుగునిచ్చేటటువంటివి. ఈ వెలుగునిచ్చే ప్రకాశించేటటువంటి ఈ నక్షత్రాలు ఇవైతే ప్రియులారా, మరి దేవుడు మనలను కూడా అలాగున ప్రకాశించే వారిగా దేవుడు మనల్ని ఆయన డిజైన్ చేశాడు. ఆయన మనల్ని కూడా ప్రకాశించే వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు ప్రభువారు. ఆయన చెప్పిన మాటల్లో, యేసు చెప్పిన ప్రసంగంలో మీరేమై ఉన్నారంటే లోకానికి వెలుగై ఉన్నారన్నారు మనల్ని. ఎందుకనంటే యేసు ప్రభువారే వెలుగు, ఆయనే వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. మనం 1వ అధ్యాయంలో మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది. ఆ వెలుగు ఏం చేస్తుందటండి? చీకటిలో ప్రకాశిస్తుంది. ఎవరు వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు. ఆ వెలుగు
చీకటిలోనికి వచ్చింది. అనగా ఈ పాపపు లోకములోనికి యేసు ప్రభువారు వచ్చారు. అంటే ఈ పాపపు లోకము ఎక్కడుంది, ఎలా ఉంది అంటే చీకటిలో ఉందని దీని అర్థం. కానీ యేసు ప్రభువారు రాబట్టి ఏం కలిగిందండి? వెలుగు వచ్చింది ఈ లోకానికి. ఈ లోకంలో పాపం అనే చీకటిలో ఉన్న మానవులకు యేసయ్య వచ్చిన ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా, చేయిస్తున్న అద్భుత కార్యాల ద్వారా అది ఒక ప్రకాశమానమైనదిగా ప్రపంచమంతటికి కూడా అది విస్తరించింది. కాబట్టి ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అని అంటాడు. చీకటి ఏం చేయట్లేదట? గ్రహింపకున్నది అంటే అర్థం ఏంటి? ఇంకా అక్కడ అంటాడు, ఆ యొక్క జీవము, ఆ వెలుగు అందరినీ వెలిగించుచున్నది. ఇప్పుడు మనల్ని వెలిగించింది ఆ వెలుగు. అందుకే మనము కూడా చీకటిలో ఉన్న మనము వెలుగులోకి వచ్చాము. పూర్వము మనము చీకటిలో ఉన్న వారము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవునికి ప్రియులారా మహిమయు ఘనతయు కలుగునుగాక. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు మనల్ని తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. దేని చేత అంటే మనలను వెలిగించి, ఆయన వెలుగు ఈ లోకానికి వచ్చి మనల్ని వెలిగించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటాడండి? మనము కూడా వెలగాలి, ప్రకాశించాలి, ప్రకాశించే వారిగా ఉండాలి మనం. అంటే ప్రియులారా ఎలా? ఆయన చెప్పినటువంటి మాటలుగా గ్రహిస్తే ఆ యొక్క దీపము వెలిగించి కుంచము కిందనైనాను మంచం కింద అయినా సరే పెట్టం కదా. దీపాన్ని వెలిగించింది ఎందుకు అంటే అది వెలగడానికి, అందరికీ అది వెలుగునివ్వడానికి. అంటే అది ప్రకాశిస్తేనే దాని వెలుగు. దానిని మూసేస్తే దాని వెలుగు వస్తుందా అండి? ఇంకెందుకు దీపం పెట్టుకోవడం? రాత్రులు పడుకునేటప్పుడు చీకట్లో పడుకోవడం అలవాటు అందరికీ కదా. లైట్ ఆఫ్ అంటారు. మా చిన్నప్పుడు మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో అప్పుడు దీపాలే ఉండేవి. ఆ దీపాలు వెలిగించి ఆ నాకేమో వెలుగు లేకపోతే నిద్ర పడుతుంది. నేను పుట్టి పెరిగిందంతా విజయవాడే. బట్ ఏంటంటే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ పల్లెటూరు బాగా. వెలుగు లేకపోతే నాకు నిద్ర పడదు, వెలుగుంటే మా వాళ్ళందరూ గోల ఆపు, లైట్ ఆపు. ఇక నా బాధ తట్టుకోలేక ఏం చేశారంటే దీపం వెలిగించి ఆ దీపాన్ని తీసుకెళ్ళి, ఇదిగో రా బాబు నీకు కోసం దీపం వెలిగించామన్నాం, తీసుకెళ్ళి ఎక్కడో ఒక మూలన పెట్టేసేవారు. అది లైటు లేదు, వెలుగు లేదు, ఏమీ లేదు. వెలిగించడం అయితే వెలిగించారు, తీసుకెళ్ళి దాన్ని మాత్రం మూసేశారు కనబడకుండా. అలాగే పిల్లరా యేసయ్య ఏమంటాడంటే మిమ్మల్ని నేను వెలిగించాను. ఒకప్పుడు మీరు చీకటి, ఇప్పుడు మీరు వెలుగు. నేను వెలిగించానప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరు ప్రకాశించాలి, మీరు వెలుగుతూ ఉండాలి, వెలిగించాలి అందరినీ. మీరు వెలగాలి, అందరినీ వెలిగించాలి, ప్రకాశించాలి, ప్రకాశింప చేయాలి అందరినీ. మూలన కూర్చుంటే అవదు. ప్రియులారా మనము అనేకులకు వెలుగునివ్వడం అంటే ఎలా? వెలుగునివ్వడం అంటే ఎలా? ఇక్కడ అన్నాడు, అదే దానియేలు గ్రంథం 12:3 అన్నాడు, బుద్ధిమంతులైతే ప్రియులారా వారు ఎలా ఉంటారట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంటే మనం ప్రకాశించడం అంటే ఏంటండి అంటే బుద్ధిమంతులుగా ఉండాలి. మన బుద్ధి బాగుండాలి, మంచి బుద్ధి అయి ఉండాలి, ప్రేమించే బుద్ధి అయి ఉండాలి, జాలి కనికరమ కలిగిన బుద్ధి అయి ఉండాలి, క్షమాపణ గుణము కలిగినటువంటి బుద్ధి అయి ఉండాలి, ఇతరులకు సహాయము చేసేటటువంటి బుద్ధి ఉండాలి. ప్రియులారా ఏదైతే మంచిది అని దేవుడు మనకు బోధిస్తున్నాడో ఆ ప్రతిదీ కూడా బుద్ధి 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 కలిగిన వారముగా, మంచి బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. అందుకనే సొలొమోను మహాజ్ఞాని సామెతల గ్రంథం అంతా బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిహీనులు ఏం చేస్తారు అంటే అర్థం ఏంటంటే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో
మనకు ఆటోమేటిక్గా బుద్ధిహీనుడు ఎలా ఉంటాడో తెలియజేశాడు. ఎక్కువ శాతం తల్లిదండ్రులను ద్వేషించడం, తల్లిదండ్రుల మాట ధిక్కరించడం, తల్లిదండ్రుల మీద తిరగబడడం బుద్ధిహీనుడు చేసేటటువంటి పని. మూర్ఖంగా మాట్లాడడం, మూర్ఖంగా ప్రవర్తించడం బుద్ధిహీనుని యొక్క లక్షణం. ప్రియులారా, గద్దింపును తిరస్కరించేవాడు బుద్ధిహీనుడు. భక్తి లేకుండా జీవించేవాడు, దేవుని భయం లేకుండా నడుచుకునేవాడు బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనులు దేవుడు లేడనే వారు కూడా బుద్ధిహీనులు. దేవుడు లేడని నరులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అంటాడు. ఏమండి? వారు చెడిపోయిన వారు చెడు కార్యాలు చేస్తారు. బుద్ధిమంతుడు జాగ్రత్తగా ఉంటాడు. బుద్ధిమంతుడు తల్లిదండ్రుల మాట వింటాడు. బుద్ధిమంతుడు తన కుటుంబాన్ని సంరక్షించుకుంటాడు. బుద్ధిమంతుడు తన సంఘాన్ని కాపాడుకుంటాడు. బుద్ధిమంతుడు జాగ్రత్త కలిగి నడుచుకుంటాడు. బుద్ధి 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 మంచి బుద్ధి అది ఎవరు కలిగి ఉంటారో వారు ప్రకాశిస్తున్నట్టు లెక్క. లేదు, మంచిది లేదు మనలో. మన క్రియలను చూసి ఇతరులు మనల్ని చూసి అసహించుకునే పరిస్థితి, మనల్ని తిట్టుకునే పరిస్థితి ఉంది అనుకోండి. అలాంటప్పుడు మనము ప్రకాశించేటటువంటి దీపములు కాదు, మనము ఆరిపోయే దివిటి లాంటి వారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, బుద్ధి కలిగి మనము నడుచుకోవాలి. ఇంకా అంటాడు ప్రియులారా, మనము ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. ప్రకాశించే వారు ఎవరు అంటే వారు దేవుని వైపుకు అనేకులను ఏం చేయాలండి? త్రిప్పాలి. అంటే మనము త్రిప్పబడ్డాము, మనం కూడా మన బాధ్యత ఏంటండి అంటే మనము కూడా త్రిప్పాలి, అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి, దేవుని వైపుకు నడిపించాలి. రాత్రి అదేగా చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నామండి రాత్రి? చెప్పండి అమ్మా. సువాసన గురించి చెప్పుకున్నాం. ఆ సువాసనలో వచ్చింది ఒకటి ఏంటి? క్రీస్తును గూర్చిన జ్ఞాన సువాసన. క్రీస్తును గూర్చిన జ్ఞాన సువాసన, అది సువార్త. అది ప్రియులారా మన యొక్క సాక్ష్య రూపములో ఆయన గూర్చిన జ్ఞాన సువార్తను మనము సువాసనగా వెదజల్లాలి. ఇది మనము అనేకులను ప్రభు చెంతకు నడిపించాలి. ఈ భూప్రపంచములో ఒక్కొక్కరు అలాగే నా దేవుని యొద్దకు నడిపించగలిగితే ఎంతో గొప్ప ఆశీర్వాదం. పాల్ యాంగిచో గారు భూప్రపంచంలో సంఘాలన్నిటికంటే ఎక్కువ సంఘం కలిగిన దైవ సేవకుడు పాల్ యాంగిచో గారు. ఆయనకి ఒక్క ఆరాధనలో ప్రియులారా 8 నుండి 10 లక్షల మంది వచ్చేవారు. ఆయన సంఘానికి 8 నుంచి 10 లక్షల మంది వచ్చేవారు. 8 నుంచి 10 లక్షల మంది రావడానికి ముందు చేసినటువంటి ఘనత ఏంటో తెలుసా? ఆయన ఒకటే చెప్పాడు, గొర్రెలు కంటాయా, గొర్రెల కాపరి కంటాడా? ప్రశ్న. గొర్రెలు కంటాయా, గొర్రెల కాపరి కంటాడా? గొర్రెల్ని అంటే గొర్రెలే కదా, కాపరి బాధ్యత ఏంటి? అట్లా కాయడం, మేపడం, ఇదే కదా. కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రార్థించి దేవుడిని అడిగి ఒకటే చెప్పాడు. 100 మంది సంఘం వచ్చారు కదా, వాళ్ళకి ఒక టైం ఇచ్చాడట. 3 నెలలు 6 నెలలు టైం ఇచ్చి, ఇదిగో ఈ 6 నెలల లోపు మీరు 100 మంది 200 మంది అవ్వాలి, ఈ 100 మంది 200 మంది అవ్వాలి. ఒక్కొక్కరు కోసం ప్రార్థన చేయండి. 100 మంది ఉన్నారు కదా, మీరు ఏం చేయక్కర్లా, ఒక్కొక్కరిని దేవుని చెంతకి నడిపించాలా. వాళ్ళు ఎవరిని నడిపించాలనుకుంటున్నారో మీ ఇష్టం. మీ ఇంట్లో వాళ్ళనా, మీ ఫ్రెండ్స్నా, మీ బంధువులనా, మీ ఇరుగు పొరుగున ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి డిసైడ్ చేసుకొని వారి కొరకు ప్రార్థించండి. సమయం దొరికినప్పుడు వారికి బోధించండి. ఇలా చేసి ఈ 6 నెలల్లో మీరు 100 మంది, ఒక్కొక్కరు చెప్పిన 100 మందిని దేవుని ఎదురు తీసుకొని రండి. ఇదే చెప్పాడు ఆయన, ఇంకేలే. ఆ తర్వాత 6 నెలల్లో 100కి ఎంతమంది అయ్యారు? 200. మళ్ళీ సెకండ్ ఇప్పుడు 200 మంది అయ్యారు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు
మీరు 200 మంది కలిపి 6 నెలలలోపు మీరు ప్రార్థన చేయండి, ఒక్కొక్కరిని దేవుని చెంతకు తీసుకురండి అన్నాడు. అనగానే అందరూ కూడా అప్పుడు 200 మంది 400 మంది అయ్యారు. అలాగా సంఘం విస్తరించి సుమారు 8 నుంచి 10 లక్షల మంది ఒకే ఆరాధనలో, 2-3 ఆరాధనలు కాదు, అప్పుడు టీవీ ప్రసంగాలు, ఈ స్క్రీన్స్ లేవు, ఒకే ఆరాధనలో. అది చూసిన మన సతీష్ కుమార్ గారు సెకండ్ ఏసియాలో ఆయన కట్టాడు. అది తర్వాత పిల్లరా గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు ఒకరినొకరు దేవుని చెంతకు నడిపించి వారు ఇప్పుడు దేవుని ఎదుట, దేవుని దృష్టిలో ప్రకాశించే నక్షత్రాలుగా వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మన బాధ్యత ఏమిటి? ప్రభు మనల్ని ప్రకాశించేవారిగా చేశాడు, కానీ ఇంకా చీకట్లో ఉన్నవారిగా చేయలేదు. నశించిపోతున్నారు పాపములో ఉండి, వారందరినీ ప్రభు చెంతకు నడిపించేవారిగా మనమందరం కూడా వెలగాలి, వెలిగించాలి, ప్రకాశించాలి దేవుని కొరకు అన్నది జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట నాకు చాలా ఇష్టమైనది. ఈ మాట చాలా ఇష్టమైనది. ఇది ఎవరి గురించి వ్రాయబడినటువంటి మాట అంటే, ఇది యోహాను గురించి వ్రాయబడిన మాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వ్రాయబడిన ఈ మాట. ఆ యోహాను ఎలాంటి వాడట అమ్మా? ఎలాంటి వాడట? అతను మండుతున్నటువంటి వాడు. ఏ విషయంలో మండుతూ ఉన్నవాడు అంటే, ప్రియులరా, దేవుని యొక్క క్రియలకు ప్రియులరా దూరం ఉన్నటువంటి వారు, పాపాల్లో నశించిపోతున్నటువంటి వారు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటటువంటి వారు ప్రియులరా అనేకమైన పాపములు కళ్ళ ముందు దేవుని బిడలయ్యింటి కూడా చేస్తూ నశించిపోతున్నటువంటి వారి ఎడల ఈయన మండుచు ఎలా ఉన్నాడంటే ప్రకాశించే దీపములుగా ఉన్నాడట. అందుకనే కదా ఏ రోజు చేసిన పాపాన్ని ఖండించాడు. పాపాన్ని చాలా దారుణంగా ఎవరైనా ఎదిరించగలరా రాజుని? అందుకనే కదా శిరచ్ఛేదనము చేయబడ్డాడు. అయినా కూడా తెలుసు తనకి మరణం ఎదురవుతుందని, అయినా కూడా ప్రియులారా భయపడకుండా తప్పుని ఖండించి బుద్ధి చెప్పి సరిచేయాల్సిన బాధ్యత తనకు ఉంది కాబట్టి, ఆ బాధ్యత దేవుడు తనకి ఇచ్చాడు కాబట్టి, ఆ విషయంలో తాను మండినవాడై పాపము చేస్తున్నటువంటి ఆ రాజుని ప్రియులారా ఖండించి బుద్ధి చెప్పి ప్రియులారా చివరికి దేవుని కొరకు అతడేమయ్యాడండి? హతసాక్షిగా మార్చబడ్డాడు. అందుకని అతనికి చెప్పిన పేరేంటి అంటే, అతడు మండుచు ప్రకాశించే. ఆయన ఒక సాక్షిగా ఈరోజు అందరికీ ఉన్నాడు. ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన చెప్పినటువంటి ఖండితమైన బోధ ఏదైతే ఉందో, ఆ బోధన ఈరోజు అనేక సంఘాలలో సేవకులు, నిజమైన సేవకులు సంఘాన్ని దేవుని కొరకు కాపాడాలని, సంఘాన్ని దేవుని కొరకు సిద్ధం చేయాలని, ఆత్మలను బలపరచాలని, సిద్ధపరచాలని ఖండిస్తూ బుద్ధి చెబుతూ ప్రియులారా దేవునిలో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపముల ఉన్నాడు. మరి మనము కూడా బుద్ధిమంతులుగా ఉంటూ ప్రియులారా అలాగే అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తూ, దేవునిలో గడుపుతూ, దేవునితో సహవాసం కలిగి నిత్యము ప్రకాశించే వారికి ఉండాలని కోరుతూ మాట ముగిస్తున్నాను. ప్రభు మాట దీవించుగాక. ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవా, ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను, కానీ ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను తీసుకొచ్చావు నాయన. వందనాలు చెల్లిస్తున్నాను నా దేవా. నేను ఇప్పుడు వెలుగునైనా, చీకటి కాదు నాయనా. నన్ను వెలిగించావు నాయనా. నేను వెలుగుతూ నాయనా వెలిగింపచేస్తాను నాయనా. నన్ను ఆత్మతో నింపి నన్ను నడిపించండి దేవా. బుద్ధిమంతునిగా నేనుంటూ తండ్రి నేను ప్రకాశిస్తాను నాయన. అనేకులకు నీ యొద్దకు నడిపిస్తూ నేను ప్రకాశిస్తాను ప్రభా.
నీ సన్నిధిలో గడుపుతూ నీ సన్నిధి ముఖకాంతి, నీ ముఖకాంతి నా మీద నాయన ప్రకాశింపచేయండి. నేను జీవిస్తాను నాయన, నేను బ్రతుకుతాను నాయన. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించిన ఈ శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు దేవా. మేము నాయనకు తండ్రి చీకటిలో ఉన్నవారు, మమ్మల్ని మీరు వెలిగించారు. ఈ లోకానికి మీరు వచ్చి మమ్మల్ని వెలిగించారు నాయన. పాపాన్ని నాయన మేము తెలుసుకొని ఆ పాపమును విడిచిపెట్టి ప్రభా మంచి మార్గంలో నడవడానికి మాకు మీరు ఇచ్చిన ఈ వెలుగు, ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎందరూ నశించిపోతున్నారు, వారిని రక్షించి నీ ఎందుకు నడిపించుటకు వాళ్ళని బలపరచండి, సిద్ధపరచండి. ఈ వాక్యం అందరిలో ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.